ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా నవంబర్ నెల 20వ తారీఖు 2025 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం నమ్మి విధేయత. దేవుని వాక్యం చదువుకుందామండి. నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనం. యెహోవా చెప్పినవని చేయుచు విధేయులమైందుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి నమ్మి విధేయత చూపించాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రభువుకు నమ్మి విధేయత చూపిస్తామని చెప్పారు. నమ్ముట, విధేయత చూపించుట. ఈ దినాల్లో దేవుని బిడ్డల్లో నమ్ముతున్నారు కానీ దేవునికి సరైన విధేయత చూపించట్లేదు. ప్రభువు విధేయత కోరుతున్నాడు. దేవుని బిడ్డ, మనం దేవునికి విధేయులైనటువంటి బిడ్డల వలె మనం ఉండాలని ప్రియ ప్రభు కోరుతున్నాడు. దావీదు గారు అరోవున కళ్ళ యొద్దనున్న పొట్టు నుండి విడుదల పొందిన తర్వాత అదే సమయంలో దేవుని మందిరం కట్టుటకు తగిన ప్రణాళికను దేవుడు అతనికి ఇచ్చాను. అదే స్థలంలో అబ్రహాము గారు తన చివరి విశ్వాస పరీక్షలో ఉత్తీర్ణుడై దేవుని రుజువుపరిచాడు. ఎంత గొప్ప విశేషం అండి. దేవుని బిడ్డారా, మన విశ్వాస జీవితంలో విశ్వాస పరీక్షల్లో దేవుడు మనకు పెట్టే ఆ విశ్వాస పరీక్షలో మనం ఉత్తీర్ణులమై విజయులమై దేవుని నమ్మి ఆయనకి విధేయులం అవుతున్నామా? ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమై తన ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి అర్పించమని చెప్పాను. అబ్రహాము దేవుని ఏమాత్రం కూడా ప్రశ్నించకుండా ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపరిచి తాను తన కుమారుని చంపవలసి వచ్చినను దేవుడు అతను లేపుటకు శక్తిమంతుడని నమ్మి తన కుమారుని బలిపీఠమై ఉంచాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాం గారిలో. దేవుడు లేపుతాడు తన కుమారుని చంపినప్పటికీ కూడా అనేటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుని వాక్యంలో పౌలు గారు రాస్తున్నాడు. దేవుని వాక్యమును కానీ ఆయన మార్గమును కానీ ప్రశ్నించక అనుమానించక అటు విశ్వాసంతోనే మనం కూడా ఆ దేవుని యొక్క గృహంలో మన భాగాన్ని మనం పొందాలి. దేవుడు ఏమి చెప్పినానో దాన్ని నమ్మి విధేయత చూపించాలి. ఆయన ఎన్నడూనో పొరపాటు చేసే దేవుడు కాదండి. మనం దేవుని కంటే అధికంగా ఎరిగినట్లు పేతురు వలె దేవునితో ఆరంభించదు. అపొస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు మీరు దయచేసి చదవండి. దేవుడు ముమ్మారు పేతురుతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. కానీ పేతురు అంటున్నాడు, వద్దు ప్రభా అని పలికాడు. దేవుడు ఎప్పుడూ ఎవరిని తప్పు చేయమని చెప్పడు. కానీ పేతురు ఆయనకు విధేయత చూపుటకు నిరాకరించి తన నిజాయితీతో వాదించాను. ఆయన మనం సంధించి విషయాల గురించి ఆయన ప్రశ్నించి ఎంత బాధ పెడుతుందో మనం గ్రహించము. మనం ఆయన పరిచర్లో నమ్మకంగా విధేయతతో చురుగ్గా ఉన్నాను. ఎందుకు ఆయన మన జీవితాలు శ్రమలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు అనుమతించినని ఆయన ప్రశ్నించుదాం. దేవుని మీదే కోపం పెట్టుకుంటాం. దేవునినే ప్రశ్నించే పరిస్థితికి ఈనాడు విశ్వాసమైన మనం వచ్చాం. దేవుని బిడ్డ, దేవుడు ఏది చేసినా కూడా మన మేలు కొరకే చేస్తాడని, మనల్ని ఎన్నడూ కూడా ఆయన బాధ పెట్టేవాడు కాదు అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలమైన మనం గ్రహించాలి. అపొస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల్లో ప్రభువారు అననీయతో లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అని వారి ఇంట తార్సు వాడైన సౌలు అని వారి కొరకు విచారించమని చెప్పాడు. అప్పుడు అననీయ కూడా వెళ్ళుటకు నిరాకరించాడు. అందుకు ప్రభుని వెళ్ళుము, ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమైనాడని చెప్పాను. దేవుని స్తోత్రం. మనం కూడా మనకు ఏమీ తెలియకపోయినను విధేయత చూపించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన అనుమానించకూడదు, ప్రశ్నించకూడదు, వాదించకూడదు. మన జ్ఞానము దేవుని ఎదుట బుద్ధిహీనతే. దేవుని బిడ్డ, అనేకసార్లు మనం కూడా అవిధేయత చూపిస్తూ దేవుడిచ్చే ఉద్దేశాల్ని, ఆయన ప్లాన్స్ అన్ని కూడా మనం తారుమారు చేసి ఆయనకు వ్యతిరేకంగా మనం చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఇంటిని గురించి ఆయన యొక్క ప్రత్యక్షతను మనం పొందాలి. మనం పెద్ద భవనం నిర్మించవచ్చును, సువార్త దండయాత్రలు చేయవచ్చును. కానీ దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళికలోనికి ఉద్దేశం రాకుండా ఉండవచ్చును. కీర్తన గ్రంథం 132 కీర్తన 7 ప్రకారంగా దావీదు భక్తుడు దేవుని ఇంట్లో ఆయన యొక్క ఉద్దేశం యొక్క ప్రత్యక్షను పొందినట్టుగా తెలుస్తున్నది. దీనులుగా విరిగిన మనసుతో మనం ఆయన పాదాల చెంతకు వచ్చినట్లయితే మనం ప్రత్యక్షతను పొందగలము. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించు విరిగినరిగిన దీన హృదయాలు దేవునికి కావాలి. ఆ విధంగా ఆయన ఆరాధించి నేర్చుకున్న వారు అనుదినం ఆయనకు నమ్మకంగా ఉండగలరు. దేవుని యొక్క గృహంలో, దేవుని ఇంటి నిర్మాణంలో
దేవుని మందిర నిర్మాణంలో వారు సంతోషంగా పాలిభాగం పొందగలరు. ఆరాధనలో మనం దేవుని ఇచ్చటని నేర్చుకుందాం. కానీ చాలామంది తీసుకున్నట్టునే కోరుకుంటారు. చాలామంది హృదయపూర్వకంగా కాక కేవలం నోటి మాటతోనే ఆరాధిస్తున్నారని వాక్య భాగంలో చూస్తున్నాం. 132 కీర్తన 8వ వచనం, దావీదు భక్తుడు దేవునికి విశ్రాంతిని, తృప్తిని, ఆనందాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. మన జీవితంలోని ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారం చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం రాజుగా మన జీవితంలో ప్రతిష్ఠించుకునే అటు జీవితం మనకు సాధ్యమవుతుంది. అప్పుడు మనం అనుభవపూర్వకంగా నేర్చుకొనగలం. మన విధేయత దేవుడు కోరిన విశ్రాంతిని ఆయనకి ఇవ్వగలదు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో ఈ వర్తమానం ఎక్కడి నుంచి మీరు వింటున్నారు, ఏ పరిస్థితులు వింటున్నారు, ప్రభుకు తప్పకుండా మీరు నమ్మండి, విధేయత చూపించండి. నమ్ముటిని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. అదే సమయంలో దేవునికి విధేయతలు చూపిద్దాం, దేవుని చిత్తానుసారం నడుచుకుందాం, ఆయన ప్రణాళికలో ఉందాం. దేవుడి మాటలు దీవించుడుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన నమ్మి విధేయత చూపించాలని మేము చూస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఆనాడు ఇశ్రాయేలు ప్రభా నీ మాటకు నమ్మి విధేయత చూపించినట్టుగా నేను చూస్తున్నాను తండ్రి. ఆ రీతిగా ఈ వర్తమానం ప్రతి బిడ్డ పట్ల నీ కార్యం జరిగించుకోండి. ఆయన ఈ సమయంలో ఎవరైతే సమస్యల్లో, కష్టాల్లో, వేదనలో, ఆర్థిక ఇబ్బందుల్లో, మరి బిజినెస్లో నష్టపోయిన ఆయన, మరి ఉద్యోగం లేక అతని పరిస్థితులు తారుమారి ఎవరి జీవితాలు అయితే శోధన గుండా, కష్టాలు గుండా పెడుతున్నారు, వారందరి పట్ల నీ బలమైన కార్యం జరిగించుకోండి. ఈ సమయంలో నాయన ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్నటువంటి ప్రతి బిడ్డ పట్ల నీ బలమైన కార్యం జరిగించుకొని ఎవరికి ఏది అవసరమో మీరు దయచేయండి, విడుదల దయచేయండి. సాతాను బంధకాల నుంచి విడుదల చేయండి. ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో మా తండ్రి, తీరని రోగాలు, దగ్గు, రొంప, జ్వరాలు, క్యాన్సర్స్, ఫిట్స్, నాయన ఎంతమంది హాస్పిటల్లో ఐసీయూలు ఉంటున్నారు, ప్రభువా కనికరించండి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నేను స్వస్థపరిచే యెహోవాని నేనైనా వాగ్దానం బిడ్డపడి నెరవేర్చుకుని స్వస్థత, ఆరోగ్యం, విడుదల దయచేయండి. చాలామంది బిడ్డలు నాయన దైవజనులు మందిరాలు కట్టుకుంటున్నారు ప్రభా. మా తండ్రి మీరే సహాయం. కొన్ని మందిరాల మధ్యలో ఆగిపోయిన ప్రభా మీరే కార్యం జరిగించుకోండి. విధవరాళ్ళని, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారిని మీరే నాయన సంరక్షించి పోషించి కృప చూపించండి. వివాహం కాని యవన బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని ప్రభా వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా తండ్రి ఆ స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న యవన బిడ్డలకు యేసు నామములో నాయన వారికి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.